ఓకే సార్, మరి కొంతమంది స్టూడెంట్స్ అని డౌట్ అడుగుతారు, మీరు అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు అలీ, నేను ఎంబీఏ స్టూడెంట్ని. నా డౌట్ ఏంటంటే మానసిక స్థితిగతుల వల్ల మనము వ్యసనాలకి అలవాటయ్యే అవకాశం ఉందా? మైండ్ అనేది వ్యసనాలకి అట్రాక్ట్ చేస్తుందండి చాలా మటుకు. ఓకే, సో మైండ్ ఏంటంటే మైండ్కి ఫస్ట్ కాంటాక్ట్ ఇంద్రియాలండి, మన లోపల ఉన్న ఇంద్రియాలు. అయితే ఈ ఇంద్రియాలు అంటే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. అయితే ఏమవుతుందంటే మనము ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, ఫిజికల్ ఫెసిలిటీస్ కేవలము శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అంటే 3 రకాలుగా పనిచేస్తాయి. పోషణకి కానీ, రక్షణకి కానీ, సదుపయోగానికి కానీ బాడీని. ఓకే, ఈ మూడింటికి కాకుండా ఇంకా దేనికన్నా యూస్ చేసామనుకోండి, ఓకే రైట్, అది వ్యసనం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్ చేయడము ఎందుకు చేస్తున్నారంటే ఎంజాయ్ చేస్తున్నామని. అందులో ఈ 3 అడ్రస్ అవ్వట్లేదు. ఏంటి, పోషణకి కానీ, రక్షణకి కానీ, సదుపయోగానికి కానీ దేనికి పనికి రావట్లేదు. బట్ ఏంటి, ఎంజాయ్ చేస్తామని. అయితే ఈ ఎంజాయ్మెంట్లో ఒక తేడా ఉందండి. ఏంటనంటే మనం ఏదన్నా కన్జ్యూమ్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ బౌల్ ఆఫ్ గులాబ్ జామున్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఒక గులాబ్ జామున్ తీసుకున్నాను, నోట్లో వేసుకున్నాను. ఓకే, సో బాడీ గులాబ్ జామున్ని కన్జ్యూమ్ చేస్తుంది. టేస్ట్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ బాడీ నుంచి సెల్ఫ్కి వెళ్ళింది. సెల్ఫ్ ఏమంటుంది, ఇంకోటి తీసుకో అన్నది. నేను ఇంకోటి తీసుకున్నాను, తిన్నాను, మళ్ళీ ఇంకోటి తీసుకో అన్నది, ఇంకోటి తీసుకున్నాను, తిన్నాను. ఇలా కంటిన్యూస్గా తినాలంటే 3 విషయాలు అవసరం. మొదటిది చాలా గులాబ్ జామున్లు ఉండాలి అక్కడ, రెండవది కడుపు ఖాళీగా ఉండాలి, మూడవది ఫీలింగ్ కంటిన్యూ అవ్వాలి. అయితే ఈ ఫీలింగ్ అనేది తొందరగా పోతుంది. గులాబ్ జామున్లు కొనుక్కోవచ్చు, కడుపు ఖాళీగా ఉంటుంది, ప్రాబ్లం లేదు, కానీ ఫీలింగ్ పోతుంది. ఎందుకనంటే ఇది ఇంద్రియాలను ఆధారంగా చేసుకొని ఆనందాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాము. అయితే ఎప్పుడైతే ఈ ఇంద్రియాల ద్వారా ఆనందాన్ని ఆస్వాదించాలనుకుంటామో అది ఫస్ట్ అవసరం అనిపిస్తుంది, కొంచెం సేపటి తర్వాత అనవసరం అనిపిస్తుంది, మరి కొంచెం సేపటి తర్వాత రుచి మారిపోతుంది, ఇంకొంచెం సేపటి తర్వాత అసహనీయం అవుతుంది. సో అందుకనే ఇప్పుడు విస్కీ కానీ ఏదైనా తాగుతున్నారనుకోండి, ఫస్ట్ బాగుంది, కొంచెం సేపటి తర్వాత అనవసరం అనిపించింది, కానీ అయినా తాగాం, మళ్ళీ తర్వాత ఏం వామిటింగ్ చేసుకుంటాం. దానివల్ల ఏంటి, మనసు హ్యాపీగా ఉన్నది అనుకుంటున్నాము, కానీ సెల్ఫ్లో కానీ ఫీలింగ్ బాగాలేదు. సెకండ్ ఏంటనంటే బాడీకి ఏ రకమైన హెల్త్ రావట్లేదు దానివల్ల. ఓకే, కానీ ఇప్పుడు ఈ వాతావరణం ఒత్తిడిలో ఉన్నాను కాబట్టి సడన్గా రిలీఫ్ కోసం అది తీసుకుంటున్నాను, కానీ ఇదే రిలేషన్షిప్తో అప్లై చేశారనుకోండి ఇమీడియట్గా సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రాజారాం, నేను IIITలో PhD చేస్తున్నాను. ప్రస్తుతం నేటి సమాజంలో ఉన్నటువంటి యువత వ్యసనాలకి చాలా అలవాటు పడుతూ ఉన్నారు. అయితే ఈ వ్యసనాల బారి నుంచి తప్పించుకోవాలంటే ఏమైనా చర్యలు ఏమన్నా ఉన్నాయా, ఉంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మీ చుట్టూ ఉన్న వాళ్ళు వ్యసనాలకు అలవాటు పడి ఉన్నారా అనేది గుర్తించండి. ఇది జనరల్గా అంటే సొసైటీ నుంచి వచ్చే సొల్యూషన్ ఒకటి. మీరు మీ చుట్టూన్న వాతావరణంని ఎలా అంటే చక్కదిద్దుకోవాలనేది ఇంకొకటి. అయితే ఈ మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని అంటే ఈ వ్యసనాల నుంచి తీసేయాలనంటే మీ స్నేహం అంటే ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది అంటే ఒక ఏమంటారు, మీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఆ ఫ్రెండ్కు ఉన్న వ్యసనాల వల్ల వాడి హెల్త్కి కానీ అతని రిలేషన్షిప్స్కి కానీ ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఫస్ట్ క్యాల్కులేట్ చేయండి. దాని తర్వాత మీ ఫ్రెండ్షిప్ వల్ల ఆ అబ్బాయికైనా అమ్మాయికైనా కానీ ఏ రకంగా మీరు హెల్ప్ చేయగలుగుతారో అది చూడండి. ఓకే, ఫ్రెండ్షిప్ సరిగా ఉందనుకోండి ఆటోమేటిక్గా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ని. ఇప్పుడు ఏమైందంటే ఫ్రెండ్స్ అనగానే కేవలం ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్కి మాత్రమే కానీ లైఫ్లో క్లియర్గా అడ్వైజ్ ఇచ్చి నేను కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాననే ఫ్రెండ్స్ చుట్టూ లేరు. ఓకే, నాది నేను చూసుకుంటాను, నీది నువ్వు చూసుకో అనే ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఓకే, మనం కూడా అలాంటి ఫ్రెండ్స్నే ఇష్టపడుతున్నాం, ఎందుకంటే ఎవరు నన్ను ఏమనొద్దు. ఇప్పుడు జనరల్గా చూడాలంటే ప్రతి మనిషి సింగిల్ అయిపోయాడండి, సింగిల్. ఓకే, అయితే నలుగురు నన్ను చూసి ఏమన్నా అంటారా అనేది. ఇప్పుడు మీరు చూడండి, మీ దినచర్య ఎవరితో షేర్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే నేను డైలీ రొటీన్ ఫాలో అవ్వకపోతే వేరే వాళ్ళు నన్ను పాయింట్ చేస్తే నేను ఫీల్ అయిపోతాను. ఓకే, అయితే ఎవరు నన్ను టచ్ చేయొద్దు, అందుకని నేను ఎవరికీ నేను చెప్పలేను. సో మీరు మీ డైలీ రొటీన్ కానీ అన్నీ మొత్తం పొద్దున్న సాయంత్రం వరకు ఏం చేస్తారో 10 మందితో షేర్ చేయండి, వాళ్ళని కూడా అలానే షేర్ చేసుకోమనండి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ వ్యసనాలు అనేవి మెల్లమెల్లగా తగ్గిపోతాయి. ఓకే సార్, చివరిగా ప్రేక్షకులకి ఎక్కువ వ్యసనాలకి అలవాటు పడే విద్యార్థులను, యువతను సెల్ఫ్గా వాళ్ళంతటా వాళ్ళు బయటపడడానికి, అలాగే పేరెంట్స్ వాళ్ళని బయట తీసడానికి ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇప్పుడు సెల్ఫ్గా వాళ్ళంతట వాళ్ళు బయటపడాలి అని అంటే
కొంచెం కష్టం అండి. ఎందుకంటే సెల్ఫ్గా వాళ్ళకు నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలిగే స్టేజ్లో ఉంటే వ్యసనాలకే అలవాటు పడరు. అయితే ఎవరైతే మారాలనుకుంటున్నారో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే గైడెన్స్ ఇవ్వగలుగుతారో వాళ్ళను ఇమీడియట్గా కాంటాక్ట్ చేయడం చాలా మంచిది. అయితే నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళ మీద వాళ్ళకు విశ్వాసం కోల్పోవడము, రిలేటివ్స్ మీద విశ్వాసం కోల్పోవడము, సొసైటీ మీద విశ్వాసం కోల్పోవడం, ఈ 3 జరిగాయి అనుకోండి, దట్ లీడ్స్ టు డిజాస్టర్. అయితే ఎవరైతే ఈ ఎక్స్ట్రీమ్ స్టేజెస్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళలో ఎస్పెషల్లీ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళతో కాంటాక్ట్ చేసి నేను బయటపడాలనుకుంటున్నానని ఎక్స్ప్రెస్ చేస్తే తప్ప చేయడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు సడన్గా నువ్వు చెడిపోతున్నావు, నీకు ఈ సలహా నేను ఇస్తాను అంటే తీసుకునే స్టేజ్లో ఎవరు లేరు. అయితే నా సైడ్ నుంచి కొంచెం ప్రొయాక్టివ్గా నేను అడగాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నేను వ్యసనాలకు అలవాటు పడితే, ఒకవేళ నా చుట్టూ ఉన్న వాళ్ళు కనుక వ్యసనాలకు అలవాటు పడి ఉంటే కనుక నేను హెల్ప్ చేస్తాను అనేది మెసేజ్ కానీ ఇండికేషన్ కానీ దట్ కైండ్ ఆఫ్ ప్రొయాక్టివ్ యాక్టివిటీ నా సైడ్ నుంచి అవసరం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వ్యసనాల గురించి మంచి విశ్లేషణ మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు.